అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో చర్చించారు. భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై ప్రధానంగా చర్చించారు. వాణిజ్య అంశాలతో పాటు ప్రపంచ పరిణామాలపై సుదీర్ఘంగా డిస్కస్ చేశారు ఇరువురు నేతలు. వ్యాపారం, సాంకేతికత, రక్షణ, భద్రత రంగాల్లో సహకారంపై చర్చించారు. ఉమ్మడి లాభదాయక అంశాల్లో కలిసి పనిచేయడానికి అంగీకారానికి వచ్చారు. పుతిన్ భారత పర్యటన తర్వాత ట్రంప్ కు మోదీ కాల్ చేయడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రష్యాకు సహకరిస్తున్నారన్న నెపంతో భారత్ పై అదనపు సుంకాలు వేస్తామని హెచ్చరించారు ట్రంప్. బియ్యం దిగుమతిపై ఫోకస్ పెట్టినట్లు ప్రకటించారు. భారత్ నుంచి వచ్చే బాస్మతి బియ్యంపై ఎక్స్ట్రా ట్యాక్స్ వేస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలోనే ట్రంప్ కు మోదీ ఫోన్ చేసి చర్చించడం ఆసక్తికరంగా మారింది. ట్రంప్ కు మోదీ కాల్ చేయడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, మనం ట్రంప్ తోటి ఫోన్ లో మోదీ మాట్లాడడం జరిగింది. ఏదైతే రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటన తర్వాత ట్రంప్ తో ప్రధాని మోదీ మాట్లాడడం తోటి ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇటు శక్తి, రక్షణ, భద్రతా రంగాల్లో సహకారం పైన కూడా ఇటు మోదీ ట్రంప్ మధ్యలో కొంత చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. వ్యాపారం, సాంకేతికత సహకారం పైన కూడా ఇరువురు మధ్యన చర్చ జరిగినట్టు తెలుస్తుంది. భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం పైన మరోసారి ఇద్దరు కూడా చర్చించుకోవడం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కూడా కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్ అమెరికా గత కొద్ది కాలంగా కూడా రష్యా ఏదైతే చమురు కొనుగోలు తర్వాత భారత్ పైన అనేక సుంకాలతో ట్రంప్ విరుచుకుపడ్డ పరిస్థితి చూసాము. ఆ తర్వాత కూడా భారత్ రష్యాతోనే కలిసి ముందుకు వెళ్తామంటూ కూడా ప్రకటించడం జరిగింది. సో ఇటువంటి సిచ్యువేషన్స్ లో భారత్ అమెరికా మధ్యన మరోసారి చర్చలు జరగడం అనేది కూడా ఇప్పుడు ప్రాధాన్యంగా ఇటు వ్యాపారం, సాంకేతిక సహకారం పైన కూడా ప్రధానంగా చర్చ జరగడం, అదేవిధంగా రక్షణ శాఖకు సంబంధించి భద్రతా రంగాల్లో పరస్పర సహకారం పైన కూడా ఇరువురి మధ్య చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. మరి ఇటు పుతిన్ భారత పర్యటన తర్వాత ప్రధాని మోదీ తోటి ఆయన మాట్లాడడము, మోదీ ఆయనతో మాట్లాడడం, ఈ రెండు జరగడంతో కొంత ఇది అసాధారణమైన చర్చలుగానే భావిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే అమెరికా భారత్ మధ్యలో కొంత చెడింది అనేది కూడా గత కొద్ది కాలంగా కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మోదీ ట్రంప్ మాట్లాడుకోవడం అనేది మరి రానున్న రోజుల్లో ఇది ఎటువైపు వెళ్తుంది అన్నది కూడా ప్రస్తుతం కొంత ఆసక్తికరంగా మారినప్పటికీ భారత శక్తి, రక్షణ, భద్రతా రంగాల ప్రాధాన్యతనే ఈ యొక్క చర్చలకు ప్రధాన కారణం అనేది మాత్రం తెలుస్తుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ గోపి.